అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 16వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం ఆఫీసుల్లో ఎక్కువగా వాడే ఒక ఇడియం గురించి తెలుసుకుందాం. ద ఇడియం ఈజ్ టచ్ బేస్. Need to talk to someone briefly? Just touch base with them. దీని అర్థం ఏదో బేస్ని తాకడం కాదు. ఇది బేస్బాల్ ఆట నుండి వచ్చింది. దీని అసలు అర్థం ఎవరినైనా ఒకసారి సంప్రదించటం, క్లుప్తంగా మాట్లాడటం లేదా వాళ్ల దగ్గర నుండి అప్డేట్ తీసుకోవటం అనే అర్థం. ఎక్కువసేపు కాకుండా కాసేపు మాట్లాడటాన్ని ఇలా అంటారు. ఇట్ మీన్స్ టు బ్రీఫ్లీ మేక్ కాంటాక్ట్ ఆర్ కమ్యూనికేట్ విత్ సమ్వన్ టు గివ్ అన్ అప్డేట్. లెట్స్ లుక్ ఎట్ 3 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1. I will touch base with you tomorrow. అంటే నేను రేపు మీతో ఒకసారి మాట్లాడతాను, అప్డేట్ ఇస్తాను. ఎగ్జాంపుల్ 2. Let's touch base next week to discuss the project details. దీని అర్థం ప్రాజెక్ట్ వివరాల గురించి చర్చించటానికి వచ్చే వారం మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ 3. I just wanted to touch base and see how you're doing. అంటే నువ్వు ఎలా ఉన్నావో కనుక్కోవటానికి ఒకసారి ఫోన్ చేశాను, మాట్లాడుతున్నాను. Now, practice pronunciation. Touch. Base. Let's touch base soon. ఈరోజు మీ ఛాలెంజ్. మీరు మీ ఫ్రెండ్స్తో ఎప్పుడూ టచ్లో ఉంటారా? Do you touch base with your friends often? కామెంట్స్లో yes or no చెప్పండి. Make sure to touch base with us in the comments and subscribe. See you on day 17.